5 సంవత్సరాల్లో హిందువుల మీద దాడులు జరిగినాయి, గుడులు విధ్వంసం చేశారు, హిందువుల మీద దాడులు జరిగినాయి, రాముడు తలకాయ బొమ్మాయిగా అని చెప్పి అన్నారు, ఆ నాయకులు అని చెప్పి అంటారు. సార్ దాదాపు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు రోడ్లు విస్తీర్ణని చెప్పేసి విజయవాడలోని ఎన్ని గుళ్ళు నాశనం చేశారో మీకు తెలియదా? అది మీకు తెలియని విషయమా? 2014లో కానీ అంతకు ముందు కానీ ఎన్ని గుళ్ళు నాశనం చేశారు, ఎన్ని గుళ్ళు కట్టడాలను ధ్వంసం చేశారు, అవన్నీ మీకు తెలియందా? ఎక్కడో ఏదో జరిగి వీళ్ళు కల్పించి జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రిస్టియన్ గా పుట్టలేదు, ఆయన ఒక హిందూగా ఉన్నారు. నమ్మకాన్ని బట్టి అది వ్యక్తిగత విషయం, మనం నమ్ముకుంటాం, ఎవరు వాళ్ళ వ్యక్తిగత విషయాలు వాళ్ళకుంటాయి. అలా అని పక్కన వాళ్ళని అవమానించి దారుణంగా అవహేళన చేయట్లేదు కదా వీళ్ళలాగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, వాళ్ళ ఆవిడ క్రిస్టియన్లోకి బైబిల్ అని చెప్పేసి మాట్లాడారు. ముస్లిం అంటారు కొంతసేపు, నేను ముస్లిం దగ్గర మా నాన్న అసలు సిగరెట్లు, మా అమ్మగారు దీపారాధన చేస్తే సిగరెట్ అందులో వెలిగించుకుంటారని చెప్పి అంటారు. మొన్నేమో సభలోనేమో ఆవిర్భావ సభలోనేమో మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మేము రామజపంతోనే పెరిగాము అని చెప్పేసి, జ్వరం వచ్చినా సరే ఇదని చెప్పేసి మాట్లాడారు. అంటే వీళ్ళకి ఎలా తోస్తే అలా మాట్లాడతారు, మతాలను అడ్డం పెట్టుకొని. ఏ టైంకి ఉంటే ఆ టైంకి అలా మేము బీఫ్ తింటామని చెప్పి ఒకసారి చెప్తారు. మేము సనాతన ధర్మాన్ని పరిరక్షకుడిగా ఉంటున్నాను, నేను ధర్మాన్ని కాపాడుతానని చెప్పేసి. ఎందుకంటే మోడీ గారి దగ్గర పేరు తెచ్చుకోవాలి కాబట్టి ఈయన షూటింగ్ లో భాగంలాగే, అంటే ఇప్పుడు యాక్టింగ్ ఫీల్డ్ లో నుంచి వచ్చారు కదా, సో అందులో భాగంగానే అది కూడా ఆయన క్యారెక్టర్ ని ఆయనకైనా డిజైన్ చేసుకుంటా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మాట్లాడుతున్నారు. ఓసరవెల్లిలాగా రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మునిగిపోయిన త్వరలోనే ఆ 11 కాస్త సింగిల్ గా మారదంటారు. నిజంగా పరిస్థితి అంటారా? నేను ఆల్రెడీ భవిష్యత్తులో వైసీపీ ఉండదని చెప్తారు. నిజంగా ఉప ఎన్నికల్లో వైసీపీకి భవిష్యత్తు లేదు అంటారు. వైసీపీ రాబోయేది వైసీపీయే, రాసి పెట్టుకోండి, రాబోయేది వైసీపీయే. ఎవరు ఎన్నన్నా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయిందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది? రావాలనుకుంటే 1,00,000 దారులు ఉంటాయి సార్. ఇప్పుడు ఈ రోజు వీళ్ళు అధికారంలోకి కేవలం ప్రజలు నమ్మి ఓట్లేస్తే వచ్చారా? పూర్తిగా 3 పార్టీలు కలిస్తే, ఒక ప్రధాన పార్టీ 2 ప్రాంతీయ పార్టీలు కలిసికట్టుగా వస్తే వాళ్ళకి ఆ మాత్రం సీట్లు వచ్చాయి. ఒక్కొక్కరిని సింగిల్ గా పోటీ చేయమని చెప్పండి. టీడీపీ ఇప్పుడు గేట్లు తీస్తే మొత్తం ఉన్న 11లో 10 రెడీగా ఉన్నారు. నిజమేనంటారు? ఎవరు 10 మంది ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్ళు అలవాటైన పనే కదా. టీడీపీ గేట్ తీస్తే 11లో 10 మంది అడగ సిద్ధంగా ఉన్నారని చెప్తారు. అదే వాళ్ళకి అది అలవాటైన పనే కదా. ఫస్ట్ నుంచి ఆయన చేసే పనే అది కదా. గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా చేసిన పనులు ఇవే. వాళ్ళకి అలవాటు, వెనతో పెట్టిన విద్య అది. వాళ్ళు ఏదైనా చేస్తారు. గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డిని రాముడు దేవుడు మా గుండెల్లో ఉన్నారన్న నాయకులంతా ఏమైపోయారు? ఈ రోజున పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. ఎవరు వచ్చారు? ఎవరో ఒకళ్ళిద్దరు ముగ్గురు వెళ్ళిపోతే వాళ్ళు ఏదో పార్టీ ఏటూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి బయటకు వచ్చేసారు. అదే సార్, ఇప్పుడు అధికార వ్యామోహం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసిన షర్మిల గారు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇంకా నేను మాట్లాడితే బయటకు కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి చెప్తారు. తల్లికి చెల్లికి అంటే ఎవరి కుటుంబంలో ఉండవండి? ఎవరి కుటుంబంలో ఉండవు? ఎవరి కుటుంబంలో ఇబ్బందులు ఉండవు చెప్పండి? ఎవరి కుటుంబంలో ఇబ్బందులు ఉండవు? చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఇబ్బందులు లేవా? చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు సీఎం గా ఉన్నారు కదా. ఆయన తల్లిదండ్రులు కానీ, వాళ్ళ తమ్ముడిని కానీ, వాళ్ళ చెల్లెళ్ళు కానీ ఎంతమందిని ఈ రోజు పబ్లిక్ ఎవరికన్నా తెలుసా? మీకు తెలుసా? నాకు ఇంతవరకు తెలియదు. అదే చైన్లతో గొలుసులతో కట్టేసి బంధించారు ఆయన్ని, వాళ్ళ తమ్ముడిని. మొన్న కూడా ఆయన చనిపోయారు. మరి పక్కనోళ్ళ దాని గురించి దృష్టి పెట్టేది ఒకడు మాట్లాడేటప్పుడు మన కుటుంబం ఏంటి, మన కుటుంబంలో ఉన్న ఇబ్బందులు ఏంటి, మన తల్లికి ఎంత న్యాయం చేసాం, మన చెల్లికి ఎంత న్యాయం చేసాం అనేది కూడా ఆలోచించుకోవాలి. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేవాళ్ళు వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉంటాయి, ఈ రోజు కాకపోతే రేపైనా ఎప్పటికైనా సరే రక్త సంబంధం అనేది ఏ రోజుకైనా వాళ్ళ కలహాలని. ఇప్పుడు మీరు అంటున్నారు విజయమ్మ అని. విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడైనా కలిసినప్పుడు కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధం, ఆ బాండింగ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి గమనించండి. ప్రజలు ఏదో మాట్లాడతారు, కాకపోతే ఏంటంటే ఏదో కూతురికి సపోర్ట్ చేయాలనో, లేకపోతే ఏదో అత్త కోడలికి ఏదో, మనం ఎన్ని వాటి గురించి మాట్లాడకూడదు. రాజకీయంగా ఏం చేశారు, ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఏం చేశారు అంతే. మీరే అంటారు వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, దూషణ చేయకూడదని మీరే చెప్తారు, మళ్ళీ మీరే మాట్లాడతారు, మళ్ళీ మీరేమన్నా అంటే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఎలా సార్ ఇది? కుటుంబంలో లేదు. ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఉన్నారు, స్వయాన తండ్రి పెట్టిన టీడీపీ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి ఇన్ని మారుతున్నారు. మరి తండ్రి పెట్టిన పార్టీ కదా, ఎందుకు రాలేదు ఆవిడ చెప్పండి? ఒక విధంగా మాట్లాడకూడదు అంటారు. ఎన్టీ రామారావు గారికి వారసులు ఎవరండి? ఎన్టీ రామారావుకి వారసులు ఎవరు? ఎంతమంది కొడుకులు లేరు? పార్టీని ఎవరు నడిపించాలి? ఇష్ట ప్రకారమే జరిగిందో, కష్ట ప్రకారం జరిగిందో, లేకపోతే ఏ విధంగా జరిగిందో అదే సార్. బాలకృష్ణ గారు ఒక్కళ్లే కాదు కదా, మిగిలినందరూ హరికృష్ణ గారిని మినిస్టర్ పదవి ఇస్తానని చెప్పేసి ఆయన ఏ విధంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు?
అసలు స్టార్టింగ్ నిన్న ఆవిర్భావ సభ ఏర్పాటు చేసుకున్నారు 43 సంవత్సరాలని. 43 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీని స్థాపించి 43 సంవత్సరాలు. కానీ సొంతం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు సొంతం చేసుకుని 30 సంవత్సరాలు ఆయన స్వాధీనపరుచుకొని. చంద్రబాబు నాయుడు గారు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఆ చరిత్ర ఎవరికి తెలియదు, కదిలిస్తే ప్రతి ఒక్కరికి తెలుసు, చిన్నపిల్లడు కూడా చెప్తాడు. ఎన్టీ రామారావు గారు అప్పుడులో కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు కూడా ఉందిలేండి, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ దాన్ని చూసి ఆ వ్యతిరేకతను చూసి ప్రజల ఇబ్బందిని చూసి పేద ప్రజల కోసం తెలుగు వారి కోసం పార్టీ స్థాపించారు. ఆయన నీతిగా నిజాయితీగా నిలబడ్డాడు మహానుభావుడు. ఆయన గురించి ఎంత అనుకున్న మా ఫ్యామిలీ మొత్తం కూడా ఎన్టీ రామారావు ఫ్యాన్స్ అండి. ఫోటో కూడా ఆయన పెట్టుకొని పూజిస్తారు. ఇప్పటికీ ఓటు కూడా మా తెలుగుదేశం, నేను ఒక్కదాన్నే తప్ప అందరు కూడా టీడీపీకి. ఎందుకంటే ఎన్టీ రామారావు చూసే ఈ రోజు ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండి మామగారి పైనే పోటీ చేయాలని చెప్పి చూసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మామగారికి వ్యతిరేకంగా వెళ్ళాలన్న చూసిన ఈయన టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ఎత్తుగడలు వేశారో అవన్నీ తెలుసు. తర్వాత మళ్ళీ చల్లగా చాప కింద లాగా టీడీపీ ఎన్టీ రామారావు గారి దగ్గర వచ్చి ఎంతమంది వద్దు అతన్ని తీసి చేరదీయొద్దని చెప్పినా కూడా పాపం ఆయన మహానుభావుడు జాలి హృదయుడు కాబట్టి సొంత అల్లుడే కదా అని చెప్పేసి ఏదో కనికరించి దగ్గరికి తీశారు. దగ్గరికి తీసినందుకు ఈయన ఏం చేశారండి, ఆయన మీద చెప్పులు దాడి చేపించి ఆయన్నే రకరకాలుగా వెన్నుపోటు పొడిచి, అంటే వెన్నుపోటు పొడిస్తే మళ్ళీ ఆ మాట అంటే వాళ్ళకి మళ్ళీ కోపం వచ్చేస్తుంది. మరి దాన్ని అదే అంటారు కదా, లక్ష్మీ పార్వతి గారి మీద ఎన్ని నిందలు వేశారు. ఇప్పుడు ఆయన ఏమో రామారావు గారు చిన్నపిల్లోడు కాదు కదండి, పెళ్లి చేసుకున్నారంటే ఇప్పుడు కుటుంబంలో నచ్చకపోయినా ఆయనకి ఏదో ఒక తోడు మీరు అందరు పట్టించుకుంటే తిండి పెట్టి అన్ని కష్టాలు నష్టాలు పంచుకునే వాళ్ళు ఉంటే ఆయన అసలు ఆ నిర్ణయం తీసుకోరు కదా. ఆయన ఏం తెలివి తక్కువడు కదా, రాష్ట్రాన్ని పాలించిన ఆయన ఒక నిర్ణయం తీసుకుంటున్నాడంటే దాంట్లో నిజం ఉంటుంది కదా. బలవంతంగా ఎంత ప్రేరేపించినా, ఒక మహిళని ఎంత ప్రేరేపించినా, ఎంత బలవంతం పెట్టినా ఆయన చిన్నపిల్లోడు కాదు కదా. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకత తీసుకొచ్చేలాగా చేసింది ఎవరు కుటుంబంలో? బాబు గారు. ఎందుకంటే రేపు రాజ్యాధికారం ఆవిడ ఒక భార్యగా స్థానంలోకి వచ్చినప్పుడు రాజ్యాధికారం ఆమె చేతిలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఒక మహిళ అని కూడా చూడకుండా ఆమెను దూషించి రకరకాలుగా కుటుంబం నుంచి తరిమి కొట్టేలాగా వాళ్ళలో ఉన్న కుటుంబ సభ్యులందరినీ రెచ్చగొట్టి చేసిన వ్యక్తి ఈయన. ఇల్లరికంగా వచ్చి ఈ రోజు కుటుంబ పరిస్థితి, కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత నిజంగా చంద్రబాబు నాయుడు గారికి లేదండి. గతంలో ఏదైతే ఉందో వైసీపీ గవర్నమెంట్ లో చంద్రబాబు గారి మీద అక్రమ కేసులు బనాయించి జైలుకి పంపించడమే వైసీపీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటారు. నిజంగా ఆ ప్రభావం పనిచేస్తుందంటారా వైసీపీ ఓటమికి? చంద్రబాబు గారిని ఓడించడం, చంద్రబాబు నాయుడు గారిని సింపతి అంటే ఆ నిర్ణయం అనేది లాస్ట్ మూమెంట్ లో కాకుండా ఉండుంటే నిజంగా ఆయన తప్పు చేశారో ఒప్పు చేశారో చేసే దాంట్లో ఉందో న్యాయ వ్యవస్థ చూస్తుంది. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ మూమెంట్ లో ఆయన తీసుకున్న నిర్ణయం అనేది కరెక్ట్ కాదనేది నాకు ఒక దీన్ని అవకాశంగా తీసుకొని వీళ్ళందరూ ఏంటంటే రోడ్డు మీద అడ్డంగా పడుకోవడం. పవన్ కళ్యాణ్ గారు ఒక డ్రామా, ఇంకా ఆయన వయసు పెద్ద ఆయన కాబట్టి మనం ఆ విషయంలో తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి దాన్ని మనం సమర్థించమనుకోండి. మరి ఆయన మీద ఉన్న అటువంటి సానుభూతి పరులు టీడీపీ పార్టీ వాళ్ళంతా కూడా ఆయన జైల్లో ఉండటం ఇబ్బంది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. కానీ ఒకటి, వయసులో పెద్ద ఆయన అయి ఉండొచ్చు కానీ తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా ఒకటే. మరి జగన్మోహన్ రెడ్డి గారిని తండ్రి లేకపోతే అంత బాధలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి మీరు అన్ని కేసులు పెట్టి పార్టీ నుంచి బయటకు వచ్చేసి పదవిని వదిలేసి ఇండిపెండెంట్ గా పోటీ చేసి 5.5 లక్షలకు పైగా మెజార్టీ తెచ్చుకొని మళ్ళీ ఎంపీగా వచ్చిన వ్యక్తిని ఈ రోజు మీరు అన్ని కేసులు పెట్టి మీరు అందరు కుమ్మక్కయ్యి 16 నెలలు జైల్లో పెట్టారంటే ఆయనకి కుటుంబం లేదా అండి? ఆయనకి భార్య లేదా? ఆయనకి పిల్లలు లేరా? తల్లి లేదా? చెల్లి లేదా? ఎంత బాధలో ఉన్నారు? ఒక తండ్రిని పోగొట్టుకున్న పుట్టేడు దుఃఖంలో ఉంటే మీరు చేసిన పని ఏంటి మరి? అంటే మీకు ఒక న్యాయం పక్కన కుటుంబాలు నాశనం అయిపోయినా పర్లా, వాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉండకూడదు, వాళ్ళ కోపాలు ఉద్వేగాలు ఏం రాకూడదు, మీకే రావాలి. ఇది ఆలోచించుకుంటే ప్రజలకు అర్థమవుతుందండి.